బయటికి వెళ్ళొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తమ్ముడు, మనం దూకాల్సింది గేట్లు కాదు, రానున్న రోజుల్లో అసెంబ్లీ గేట్లు, సెక్రటరియట్ గేట్లు దునకాలని ఈ సందర్భంగా విద్యార్థి సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాడు పరాయోడి పాలనలో దోపిడీని ఎదిరించి రణబేరి పేరుతో ఉస్మానియా సాక్షిగా ఉద్యమాన్ని రగిలించి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులకు అండగా ప్రశ్నించే గలమై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదించే సైన్యమై రాష్ట్ర వ్యాప్తంగా 10,909 గ్రామాల నుంచి 33 జిల్లాల నుంచి కదిలొచ్చినటువంటి కాగడాలకు, ఉద్యమ కెరటాలకు నా ఉద్యమాభివందనాలు. తెలంగాణ రాష్ట్రం సాధించిందే మనలాంటి విద్యార్థి నిరుద్యోగులు సోదరులారా. నీళ్లు, నిధులు, నియామకాల అజెండాతో తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు ఏకమై ఏకతాటికొచ్చి మన రాష్ట్రం వస్తే చదువులు బాగుపడతాయి, ఉద్యోగాలు వస్తాయని ఆశించి తెలంగాణ సంపన్న వర్గాలు 1,200 మంది ప్రాణ త్యాగాలు చేస్తే వాళ్ళ పునాదుల పైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దెనెచ్చి కూర్చుండు. కానీ గడిచిన 9 ఏళ్ల కాలంలో జరిగింది ఏందయ్యా అంటే విద్యారంగం విధ్వంసం. నిరుద్యోగుల జీవితాలు రోడ్ల మీద పడ్డాయి, రైతన్న గుండెలు కళ్ళాల మీద ఆగుతున్నాయి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేస్తూ ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెడితే ఉద్యమ కేంద్రాలైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వరకు ప్రభుత్వ విద్యని పాతాళంలోకి తొక్కుతూ పేద బడుగు బలహీన వర్గాలకి యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తా ఉంది. దీనికోసం కాదు రాష్ట్రం సాధించుకుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్లుగా చేసింది ఏందయ్యా అంటే ఇవాళ ప్రాథమిక పాఠశాలలు చూసుకుంటే 8,624 పాఠశాలలు బంద్ చేసిన ఘనత కేసీఆర్ది. 6,800 పాఠశాలలుంటే అక్కడ ఒక్కరే ఉపాధ్యాయులున్న ఘనత ఈ యొక్క కేసీఆర్ది. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ వేయకుండా, టీచర్ పోస్టు భర్తీ చేయకుండా పేద విద్యార్థులకు విద్యని దూరం చేస్తా ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్యార్థుల పట్ల, తెలంగాణ విద్య పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందంటే 2014లో విద్యాశాఖకి 11% నిధులు కేటాయించి ఇప్పుడు 6% 5 పాయింట్ కేటాయించారంటే ఈ యొక్క రాష్ట్రానికి విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏందో విద్యార్థి లోకం అర్థం చేసుకోవాలి. ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్న కేసీఆర్ ఇవాళ ఊరికొక ఉద్యోగం ఇచ్చిన దిక్కు కూడా లేని యొక్క దిక్కుమాలి ప్రభుత్వం ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికోసం ఆ రాష్ట్రం సాధించుకుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటారు. కానీ తెలంగాణలో రైతు ఆత్మహత్య చేసుకొని రోజులు లేదు. ఈ విధంగా విద్యార్థులకి, నిరుద్యోగులకి, రైతులకి 4.5 కోట్ల ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికై కదిలొచ్చిన విద్యార్థులకు స్వాగతం, వాళ్ళ యొక్క దమ్ముకు స్వాగతం, ధైర్యానికి సుస్వాగతం. ఏ ఆశలు ఆంక్షల పైన ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ ఆశలు ఆంక్షలు నెరవేరాలంటే విద్యార్థి లోకం మరొకసారి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఒక సిగ్గుచేటు మాటలు మాట్లాడుతూ ఉండ్రు. పేపర్ లీకేజీలో సర్వసాధారణమని. ఈ విధంగా ఈ చేతగాని ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికై ఈ యొక్క విద్యార్థి లోకం కదలొచ్చినందుకే ఈ యొక్క కేసీఆర్ గుండెలు అదురుతున్నాయి. అలా
ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి లోకానికి సందర్భంగా ఈ యొక్క కథన పేరు సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సవాల్ విసురుతా ఉన్నా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే అమలు చేయాలి. ఏవైతే 191 ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్న కేసీఆర్ పెండింగ్ లో ఉన్నటువంటి 5,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. వెంటనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెట్టినటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నెరవేర్చి ప్రజా సమక్షంగా 3 నెలలకు రాసి క్షమాపణ చెప్పి నువ్వు ఎలక్షన్స్కి వెళ్ళాలి. లేదంటే విద్యార్థి పరిషత్ ఉద్యమించి నిన్ను గద్దెదించడం కోసం యావత్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి లోకం అంతా కదిలొస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కథన పేరు సందర్భంగా నీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ లెటర్ డిక్లేర్ చేయబోతున్నా. ఖబర్దార్ కేసీఆర్, జై తెలంగాణ, భారత్ మాతా కీ. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి రాష్ట్ర కార్యదర్శి బహిరంగ లేఖని విడుదల చేయడం జరిగింది. కేసీఆర్, మేము విడుదల చేసినటువంటి లేఖను చదివైనా బుద్ధి తెచ్చుకో. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలక్క. అక్క చెప్పినట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొలువులు ఇయ్యాడు, కొట్లాడనియ్యాడు, నినాదం ఇవ్వనియ్యాడు, నిరసన తెలుపనియ్యాడు, ఉద్యమాలు చేసి జైలు పాలు చేసి ఆఖరికి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో లిక్కర్ అమ్మకాల్లో ఫస్ట్ లో ఉంచితే లిటరసీలో లాస్ట్ లో ఉంచినటువంటి ఘనత సీఎం కేసీఆర్ది. ఇప్పుడు ఈ ఇంత పెద్ద విద్యార్థి సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అఖిల భారత సహసంఘటన మంత్రి శ్రీ బాలకృష్ణ గారిని కోరుతా ఉన్నాం. యూనివర్సిటీ వాళ్ళని మీటింగ్ రావద్దని సర్క్యులర్ ఇస్తాను. ఈ యొక్క కథనబేరి కార్యక్రమంలో వేదిక పైన ఆసీనులైనటువంటి విద్యార్థి పరిషత్ పెద్దలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి, పాలమూరు నుండి, మెదక్ నుండి, నిజామాబాద్ నుండి, వరంగల్ నుండి, నల్లగొండ నుండి, ఖమ్మం నుండి, హైదరాబాద్ ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుండి చేసినటువంటి నాతోటి విద్యార్థులకు, పరిషత్ కార్యకర్తలందరూ కూడా నా నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు వేలాది మందితో ఈ యొక్క కథనబేరి కార్యక్రమానికి విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. గత సంవత్సర కాలం నుండి దగాపడ్డ తెలంగాణ విద్యార్థి లోకంలో మార్పు కోసం మహా ఉద్యమం అనేటువంటి పేరుతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. ఈరోజు కథన బేరి అనేటువంటి ఈ యొక్క యుద్ధ బేరి అనేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాం పరిపాలన టైంలో ఈ రాష్ట్రంలో మహిళలని వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించినటువంటి పరిస్థితి నిజాం కాలంలో మనం చూసాం, నిజాం కాలంలో మనం విన్నాం. ఈ యొక్క నయా నిజాం కేసీఆర్ పాలనలో ఎవరైతే మహిళలు
మనతోటి సోదరి మనులు ఉన్నారో వాళ్ళ యొక్క హాస్టల్స్ లో కనీసం మరుగుదొడ్లో లేక శారీల్ని చీరలను అడ్డం పెట్టుకొని స్నానాలు బాత్రూమ్లకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ యొక్క సోదరి మనుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ యొక్క కథనబేరికి విద్యార్థి పరిషత్ పిలుపునివ్వాల్సి వచ్చింది. ఈ దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలన చేశారు. బ్రిటిషర్స్ పరిపాలన చేసినప్పుడు ఈ దేశాన్ని బానిసలుగా చేయడం కోసం విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు మొదటిసారిగా. ఈ యొక్క బ్రిటిష్ యొక్క పరంపర బ్రిటిష్ యొక్క వారసుడు అయినటువంటి ఈ యొక్క కేసీఆర్ ఈ యొక్క రాష్ట్రంలో విద్యారంగాన్ని ధ్వంసం చేసి నాశనం చేసిన తర్వాత రాష్ట్రాన్ని బానిసలు బతుకులు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క బ్రిటిష్ వారసుడికి వ్యతిరేకంగా ఈ యొక్క కథనబేరిని విద్యార్థి పరిషత్ పిలుపునివ్వాల్సి వచ్చింది. మిత్రులారా, మనందరికీ తెలుసు, ఏదైతే నాజీలు నియంతలు దేశంలో పేదల గురించి వాయిస్ ఇచ్చేటువంటి గొంతుకులని నలిపేసి నియంతులుగా పాలన చేశారు. మన యొక్క నియంత ప్రభుత్వం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో కళాకారులు గాని, ఉపాధ్యాయ సంఘాలు గాని, నిరుద్యోగులు గాని, మహిళలు గాని ఎవరిని కూడా ఉద్యమాలు చేసేటువంటి అవకాశం ఇవ్వనందుకు విద్యార్థి పరిషత్ యొక్క కథనబేరిని పిలుపునిచ్చింది. మిత్రులారా, చరిత్రలో 100 తప్పులు చేసినటువంటి ఎవరినైతే శిశుపాలకుడిని శ్రీకృష్ణుడు ఏ విధంగా వధించాడో గత 9 సంవత్సరాల కాలం నుండి ఈ యొక్క కేసీఆర్ శిశుపాలకుడు వారసుడిలాగా 100 తప్పుల కంటే ఎక్కువ చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి శిశుపాలకుడు యొక్క ఈ తరం శిశుపాలకుడు యొక్క ప్రతిరూపం అయినటువంటి కేసీఆర్ కి ధర్మం అధర్మం పైన ధర్మ యుద్ధం చేయడానికి ఈ యొక్క కథనబేరి కార్యక్రమానికి విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. మిత్రులారా, కేసీఆర్ కి ఈ యొక్క కథనబేరి నుండి విద్యార్థి పరిషత్ పిలుపునిస్తుంది. కేసీఆర్ ఈ యొక్క ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ పిలుపునిచ్చినటువంటి డిమాండ్స్ ని ఒక్క నెలలో సమాధానం చెప్పకపోతే ఈ రోజు పేరడ్ గ్రౌండ్ కు వచ్చినటువంటి విద్యార్థులు వచ్చే నెల ఈ యొక్క ప్రగతి భవన్ కి వస్తారని చెప్పేసి విద్యార్థి పరిషత్ ఇక్కడి నుంచి పిలుపునిస్తుంది. మిత్రులారా, విద్యారంగంలో పేద ప్రజలకి నాణ్యమైన విద్యనివ్వండి, లేదంటే విద్యారంగాన్ని మార్చండి, లేదంటే మీరు ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క కథనబేరి పిలుపునిస్తుంది. మిత్రులారా, కాబట్టి ఇక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్ళి చైతన్యాన్ని తీసుకొని వచ్చి ఈ యొక్క కథనబేరి యొక్క స్ఫూర్తిని సమాజంలో నిలబెట్టాలని పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలన్నా. ఈ కార్యక్రమం చివరి అంకానికి చేరుకుంది. కావున విద్యార్థులు ఎవరు కూడా సభా ప్రాంగణం వదిలిపెట్టి వెళ్ళవద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథి నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ యాజ్ఞవల్క్య శుక్లా గారిని కోరుతా ఉన్నాం. ఈ కథనబేరికి తరలి వచ్చిన తెలంగాణ నిరుద్యోగ అన్న తమ్ములకు, అక్క చెల్లకు, విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. భారత్ మాతా కీ, भारत माता की। भाग्यनगर के भाग्य के निर्धारण के लिए हम सब लोग इस परेड ग्राउंड के अंदर में आए हुए हैं। इसलिए प्रश्न सिर्फ हमारा नहीं है, प्रश्न तेलंगाना के संघर्ष के लिए जिन लोगों ने बलिदानी दी है, जिन लोगों ने हंसते हंसते एक पृथक तेलंगाना की मांग को लेकर के अपने
अपनी शहादत दी है, उनके सपनों को लेकर के इस परेड ग्राउंड में हम सब लोग आए हैं। इसलिए प्रश्न तेलंगाना का भविष्य का है, यह प्रश्न तेलंगाना के फ्यूचर का है। विद्यार्थी मित्र द्वारा अखिल भारतीय विद्यार्थी परिषद ने पिछले 10 साल के जो यात्रा चली है, और मैं तेलंगाना के वैसे लोगों को, वैसे चरणों को मैं प्रणाम करना चाहता हूं जिन्होंने पृथक तेलंगाना के लिए अपनी शहादत दी थी। लेकिन उस शहादत को जब 10 साल की यात्रा देखने का प्रयास किया जाता है तो केसीआर, कलवा कुंटला फैमिली सिर्फ इस प्रदेश को 10 साल के अंदर में यदि कुछ दिया है तो क्वीन लिखकर दिया है, लिखकर क्वीन दिया है, लिखकर किंग दिया है। जिस तेलंगाना के लिए, पृथक तेलंगाना के लिए, नौजवानों के भविष्य के निर्माण के लिए, किसानों के खुशहाली के लिए और शिक्षा के बेहतरी के लिए एक लंबे संघर्ष 1969 से इसी प्रदेश के अंदर में लड़ा गया, उसका परिणाम जब पृथक तेलंगाना 2 जून 2014 को मिला। लेकिन जब 10 साल की यात्रा केसीआर, जो टीआरएस अब बीआरएस बन चुकी है, बीआरएस यानी भारतीय राष्ट्र समिति नहीं है, भ्रष्टाचारी राष्ट्रीय समिति है, और अपने भ्रष्टाचार के कारण से आज मैं कह सकता हूं कि तेलंगाना की जो सरकार है वह देश की सबसे भ्रष्टतम सरकार में से एक सरकार है। इसलिए आज बड़ी संख्या में नौजवान आकर के ये पूछना चाहते हैं कि हमने तो आपको स्टेबिलिटी दिया था, हमने तो आपको 10 साल दिया था, 10 साल के बदले में केसीआर ने इस प्रदेश को क्या दिया है? तो भाइयों बहनों मैं पूछना चाहता हूं, आप सब लोग जानते होंगे सरकार बनी थी, और सरकार बनने के बाद केसीआर ने एक वादा किया था कि नारायणा चैतन्य जैसे लोगों को आप इस तेलंगाना के सीमा से बाहर करने का काम केसीआर करेगी। लेकिन मैं पूछना चाहता हूं कि क्या मजबूरी है, किन पैसों के आधार पर आज नारायण और चैतन्य जैसे जो शिक्षा का एक बड़ा माफिया है, किन परिस्थिति के कारण से आज तेलंगाना में मौजूद है, मैं केसीआर आपसे पूछना चाहता हूं। भाइयों बहनों, इस प्रदेश के अंदर में कई पूर्व के वक्ताओं ने बताया कि हिंदुस्तान के अग्रणी शहर के रूप में भाग्यनगर जाना जाता है। यह भाग्यनगर इसलिए है कि पूरे हिंदुस्तान के भाग्य का निर्धारण करने का क्षमता इस भाग्यनगर के अंदर में है। लेकिन केसीआर दीमक की तरह इस प्रदेश को चाटने का काम कर रही है। हमारे प्रश्नों, हमारे भविष्य के प्रश्नों के लिए जब केसीआर के सामने हम सब लोग जाते हैं तो ध्यान में आता है कि 4 लोगों का ही भविष्य इस प्रदेश के अंदर में स्टेबल है। एक केटीआर है, दूसरा लिकर क्वीन है, तीसरा आप लोग हरीश राव को जानते होंगे, और चौथा तो हिमांशु ने स्वयं कहा है कि इस प्रदेश की शिक्षा व्यवस्था सबसे भ्रष्टतम शिक्षा व्यवस्था है। जो केसीआर के परिवार के चौथे पीढ़ी के लोग हैं वो भी मानते हैं कि तेलंगाना के अंदर में आज शिक्षा व्यवस्था चरमरा चुकी है। भाइयों बहनों, पिछले 10 साल के अंदर में इस प्रदेश में एक भी नियुक्ति नहीं होना इस बात को बता रहा है कि जो मौजूदा सरकार है, इस सरकार को अपनी फैमिली के बारे में, कलवा कुंटला फैमिली के बारे में चिंता है, तेलंगाना के बारे में चिंता नहीं है। इसलिए दौर परिवर्तन का दौर है, ये दौर परिणामकारी सकारात्मक चेंजिंग का दौर है। इसलिए आज पूरे प्रदेश से नौजवान आकर के अब केसीआर इस प्रदेश के अंदर में नहीं चलेगा, इसके हुंकार के लिए हम सब लोग यहां पे इकट्ठा हुए हैं। प्रश्न है मित्रों, आज इस प्रदेश के अंदर में 1.91 लाख पद खाली है, लेकिन इसका जवाब केसीआर चाहती है।
प्रदेश के अंदर में चल रहा है। कोई भी एग्जाम हो बिना भ्रष्टाचार का वह पूर्ण नहीं हो पा रहा है। इसलिए भ्रष्ट सरकार हमने कहा है। इसलिए भाइयों बहनों, चाहे शिक्षा का प्रश्न हो, चाहे सुरक्षा का प्रश्न हो, हम एक आंकड़ा को देखते हैं तो चाहे स्टूडेंट आत्महत्या का रेट हो, सभी प्रकार से विफलता की ओर एक केसीआर की सरकार जा रही है। इसलिए आज नौजवानों ने कहा है, जय जय तेलंगाना, बाय बाय केसीआर। जय जय तेलंगाना, जय जय तेलंगाना। अब ऐसी सरकार जो तेलंगाना के भविष्य के सामने स्वयं एक प्रश्न के रूप में खड़ी है, ऐसे प्रश्न का उत्तर है कि प्रगति भवन में प्रगति करने वाले लोग होने चाहिए, भ्रष्टाचारी लोग नहीं होने चाहिए। इसलिए प्रगति भवन में अब प्रगति के सूचक लोग आएंगे, केसीआर अब प्रगति भवन में नहीं रहेगी। इस शंखनाद के आधार पर हम सब लोग यहां आए हुए हैं। भाइयों बहनों साथियों, ये प्रश्न प्रत्येक नौजवानों के सामने है कि जिस प्रदेश के अंदर में 8,624 ऐसे स्कूल बंद हो रहे हैं, लेकिन उस प्रदेश के अंदर में हजारों की संख्या में लीकर का दुकान खुल रहा है, यह भविष्य के लिए शुभ संकेत नहीं है। इसलिए हम सब लोग दोनों हाथ उठा करके जोरदार अपने पूरी शक्ति लगा करके एक नारा लगाएंगे परेड टू प्रगति भवन के लिए। वत्तुरे नैना, वत्तुरे नैना, वत्तुरे नैना। जय तेलंगाना, जय तेलंगाना। ధన్యవాదాలు జీ. ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూములు బిల్లుగా మారుతుంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, విద్యార్థి నిరుద్యోగులు ఎవరైతే బలిదానాలు చేసుకుంటే చూడలేక ఏబీవీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చినాక అమరుల ఆశయాలకు విరుద్ధంగా సాగుతున్న పాలన అంతమించడానికి కథనపేరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కేసీఆర్ ని పొలిమేరల వరకు తరిమి కొట్టేటువంటి బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ అయితే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు తెలంగాణ వేగు చుక్కలై ఆకాశంలో మెరుస్తున్నారు. వాళ్ళంతా ఆకాశంలో కాషాయపు వర్ణంలో కాంతులీనుతున్న వీర వివేకానందులే. జ్ఞానం, శీలం, ఏకత తారక మంత్రాలుగా తారలై తళుక్కున ఎగసిపడ్డ త్యాగధనులు. విద్యార్థి లోకాన్ని వీర యోధులుగా మలిచిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో మండిన దేశీయ దివిటి. రక్తాన్ని దేశం కోసం చిందించే మహర్షులను మీరెప్పుడైనా చూశారా? మండుతున్న సూర్యుని కొత్త వెలుగులను ఎవరైనా దర్శించారా? వందన సమర్పణ చేయవలసిందిగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ గారిని కోరుతా ఉన్నాం. ఎర్ర తుపాకులకు ఎదురు నిలబడి సర్రున మండే సూర్యుల్లా తూర్పు శిఖరంపై నిలబడ్డ దివ్య దగాపడ్డ తెలంగాణ విద్యార్థి మార్పు కోసం ఎదను చూపించి తెలంగాణ విద్యార్థి కథల పేరుకి ఒక్కసారైనా తడిమి చూశారా? ఈ కార్యక్రమాన్ని విద్యాలయాల్లో విషపు విజయవంతం చేయడానికి గుండెల్లో వానలొచ్చినా వరదలొచ్చినా నవ్య మానవుల ఉద్యమ ఉక్కు సంకల్పంతో మరించారా? జాతీయత మా ఊపిరి, దేశభక్తి మా ప్రాణం అంటూ యావత్ తెలంగాణ నలుమూలల నుండి విచ్చేసినటువంటి విద్యార్థి యువ కిషోరాలకు ఏబీవీపీ తెలంగాణ శాఖ తరపున నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏబీవీపీ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ఆశీష్ చౌహాన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అఖిల భారత సహ సంఘటన మంత్రి శ్రీ బాలకృష్ణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించినటువంటి శ్రీ
యాజ్ఞవల్కర్ శుక్లా గారికి కూడా, అదేవిధంగా జాతీయ కార్యదర్శి అంకిత పవార్ గారికి, రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా వేదికపై విద్యార్థి పరిషత్ నాయకులందరికీ కూడా ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అబద్ధాల హామీలు సరస్వతీ మాత కన్న ఈ కొడుకుల కార్యక్రమంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా వేదిక మీదకి ముందు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. విద్యార్థి మిత్రులందరూ కూడా చిన్న సూచనలు గమనించాలి. మన గ్రౌండ్ లో వేసినటువంటి స్వచ్ఛ భారత్ ను మనం పాటించాల్సిందే కోరుతున్నాం. అక్కడ బాక్సులు ఏర్పాటు చేయడానికి చేసింది కాబట్టి అందరూ కూడా బాక్సులు ఏమైనా ఉంటే అక్కడ వేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థి లోకాన్ని విప్లవకారుల్లా మార్చి ఏకత్వమే ఐకమత్యమై ఒకే గొంతులా మారదాం, కదలండి. నమ్మించి గొంతు కోసే నయవంచన భరించలేని విద్యార్థి లోకం సమరశంఖం పూరించక ఇంకేం చేస్తుంది? విశ్వవిద్యాలయాలపై కస్సున పాములా కాటేశారు. ఒక్క డిఎస్సికి దిక్కే లేదు. పాఠశాల విద్య ఆటలా మారిపోయింది. కాలేజీ విద్య కుంటుతూ నడుస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ తన ఫోజును మార్చుకుంది. కనీస వసతుల్లేని పాఠశాలలు, కళ్ళున్నా చూడలేని కబోదులు. ఇంజనీరింగ్ కాలేజీలు తాటి ముంజల్లా మురిగిపోతున్నాయి. వరుస పేపర్ లీకేజీలతో పరుగు గంగలో కలిసింది. టీఎస్పీఎస్సీ పాపులకు అడ్డాగా మారిపోయింది. మొత్తం విద్యారంగంలోనే కాలకూట విషాన్ని విరజిమ్ముతున్నారు. చదువుల చెట్టు ఎండిపోయింది. తెలంగాణ విద్యార్థి గుండె పగిలింది. మేలుకో విద్యార్థి, ఏలుకో తెలంగాణ, జాగో విద్యార్థి, ఆగే బడో అంటోంది ఏబీవీపీ. కదం కదం తొక్కుదాం, కదన భేరిని మోగిద్దాం. భారత్ మాతాకి జై. తెలంగాణ